యాకత్పుర డీఆర్సీ కేంద్రాన్ని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ గారు అడిగి మరెన్నో తెలుసుకో. సార్, రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేపు అంటే ఈ రోజు సాయంత్రం వరకు ఎన్ని గంటల వరకు ఈవీఎంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశం? ఇంకా ఒక గంటలో అందరూ బయలుదేరతారు. చేరేసరికి ఇంకా 2-3 అవర్స్. లాస్ట్ టీం చేరేసరికి ఒక 5-6 o'clock వరకు చేరుతారు. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల నుంచి మాకు రిపోర్ట్స్ వచ్చాయి. టీమ్స్ అన్నీ వచ్చేసినాయి. టీమ్స్ వచ్చి వాళ్ళు మటీరియల్ తీసుకున్నారు, స్క్రూటినీ చేసుకున్నారు. సో దే ఆర్ ఆల్రెడీ లంచ్ చేసి బయలుదేరతారు. రాష్ట్రాత్మక కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. దానిపై మీ పోలింగ్ అధికారులకు సంబంధించి ఎలాంటి నిఘా ఉంటుంది? See, critical stations we have identified about 10,000, slightly less than 10,000. అందులో ఇది వెబ్ కాస్టింగ్ ఉంటుంది, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, అట్లాగే మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు. సో ఇవన్నీ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ బి దేర్. తర్వాత కొన్ని చోట్ల ఎక్కడ ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బయట కూడా కెమెరా ఉండొచ్చు. సో అవి అంతా మానిటర్ కంటిన్యూస్గా మేము చేస్తూ ఉంటాము. సో నోబడీ నీడ్స్ టు హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్. అన్నీ పీస్ఫుల్గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకున్నాం. రేపు ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుదిట్టమైన భద్రతతో పాటు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పి కూడా వికాస్ రాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.